కాసింత ఓపికగా ఎదురు చూడాలి కానీ కాలం ప్రతి ప్రశ్నకు చాలా చాలా బలంగా సమాధానం చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే ఈ విషయం ఇంకా ఈజీగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం కోసం, వాళ్ళను బద్నాం చేయడం కోసం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు, వీళ్ళ బ్యాచ్, వీళ్ళ మీడియా ఏ అంశాలనైతే ఎన్నుకున్నారో అదే అంశాలే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వాన్ని ముంచేస్తూ ఉన్నాయి. సాక్షాత్తు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పాబ్లో ఎస్కోబార్తో పోల్చారు. అంటే ప్రపంచ డ్రగ్స్ మాఫియాకు నాయకుడితో పోల్చారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్గా మార్చారని రకరకాలుగా, ఎక్కడో గుజరాత్ పోర్ట్లో ఏదో పట్టుబడితే అది కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, జగన్ ఇంటికి వస్తుంది డ్రగ్స్ అని చెప్పేవాళ్ళు. సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరికిపోయి పాజిటివ్గా తేలితే కిక్కురు మనడం లేదు. అదే రోజు అదే విశాఖపట్నంలో 1000 కేజీల డ్రగ్స్ గంజాయి ఏమో దొరికింది, కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయి. ఎక్కడ చూసినా కనిపిస్తుంది గంజాయి 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 బ్యాచులు వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరి మీద ఏం విమర్శ చేశారు? సీన్ కట్ చేస్తే ఎవరు కూరుకుపోయారు? వైకాపా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను కామ పార్టీ అనుకుంటూ వచ్చారు. ఆ నాయకులు బూతులు మాట్లాడతారని, ఎవరో ఆడియోలో గంట అరగంట అన్నారని ఇట్లాంటి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. సీన్ కట్ చేస్తే చివరికి పవిత్రమైన క్షేత్రాలుగా చైర్మన్లుగా ఉన్న వాళ్ళ వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. స్వయాన ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ నిజరూప దర్శనాలు జనం ముందుకు వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేల తమ్ముళ్ళు, మినిస్టర్ల పిఏలు వరుస పెట్టి ఆడ సత్యవేడి దగ్గర చూసాం ఎమ్మెల్యే ఉగ్ర రూపాన్ని, కూటమి ఎమ్మెల్యే ఇంకో ఉగ్ర రూపాన్ని చూసాం, ఇంకో మినిస్టర్ పిఏ, ఇంకొక ఎమ్మెల్యే, ఇంకో చైర్మన్ వరుస పెట్టి ఏది కామం ఏది బూత్. ఇప్పుడు ఎవరిని అనాలి? కిక్కురు మనడం లేదు. ఈ విషయంలో కూడా కిక్కురు మనడం లేదు. ప్రతి అంశం 14 లక్షల కోట్లు అప్పు చేశారు అన్నారు. జగన్ గారి మీద దుష్ప్రచారం. సీన్ కట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ దిగిపోయేనాటికే మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పు, జగన్ ముందు, జగన్ పీరియడ్ అన్నీ కలిపే బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల 6,32,000 కోట్లని వీళ్ళే ప్రకటించారు. కానీ వీళ్ళు సీన్ కట్ చేస్తే జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పు వీళ్ళు 1.5 సంవత్సరంలో చేసేసారు. విపరీతమైన అప్పులు. చివరికి కాకు కూడా వీళ్ళ అప్పు లేకుండా సంవత్సరంలో గడిచింది 8 రోజులు మాత్రమేనని చెప్పి నివేదికలు ఇస్తూ ఉంది. దారుణం. అసలు ఒక దగ్గర జగన్ గారి పీరియడ్లో ఏదో ఒక ప్రేమ ఎఫ్ఐఆర్ అనే విషయంలో ఎవరో చిన్న పిల్లోని చంపితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది, పిల్లలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, రకరకాలుగా అన్నారు. సీన్ కట్ చేస్తే అసలు చిన్న పిల్లలు 7 సంవత్సరాల పిల్లల మీద కూడా అత్యాచారం చేసి నీళ్ళ డ్రమ్ములు కుక్కెత్తూ ఉన్నారు. 5వ తరగతి చదివే అమ్మాయిని చిన్న పాపను ముక్కుమడిగా అత్యాచారం చేసే శవాన్ని కూడా కనుక్కోలేకున్నారు. ఈడనే అనేది ఆడని కాదు, రోజు చివరికి వార్తలు చూసేకే మనలో ఉన్న సెన్సిటివ్నెస్ చచ్చిపోతూ ఉంది. అన్ని దారుణాలు వరుస పెట్టి గుళ్ళల్లో అప్పుడు జగన్ గారి పిల్లలు ఏమీ జరగకుండా ఏదో చిన్నవి పట్టుకొని నానా హంగామా చేశారు. సీన్ కట్ చేస్తే వీళ్ళ హయాంలో గుళ్ళు గోపురాల చుట్టూ జరుగుతున్నన్ని అనర్థాలు, జరుగుతున్నటువంటి ఎపిసోడ్లు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎప్పుడూ చూడలేదు. ఒకటి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద దేన్నైతే వీళ్ళు ప్రయోగించి బద్నాం చేయాలనుకున్నారు, కర్మ ఈజ్ బ్యాక్ వీళ్ళనే చుట్టేసుకుంటుంది, వీళ్ళను ముంచేస్తుంది. ప్రతి విషయంలోనూ వీళ్ళే కూరుకుపోయి కిక్కురు మనడం లేదు. ఇది ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు సమాధానం చెప్పండి. అసలు అంశాలను టచ్ కూడా చేయట్లేదు, కిక్కురు మనడం లేదు.